మైండ్ బ్లోయింగ్. ఒకే ఒక్క మాట, ది ప్యారడైజ్ టీజర్ చూసిన తర్వాత ఎవరు అయినా చెప్పాల్సిన మాట ఇదే. ఏం విజువల్స్, ఏం కాన్సెప్ట్, ఆ డైలాగ్స్ ఏంటి, ఆ నాని స్క్రీన్ ప్రెజెన్స్ ఏంది, వామ్మో ఏం ప్లాన్ చేసావు శ్రీకాంత్ అన్న. దసరా సినిమాతో ఆడియన్స్ మైండ్ బ్లో చేసేసావు, ది ప్యారడైజ్తో నెక్స్ట్ లెవెల్కి చేరబోతున్నావు అంటూ క్లియర్ కట్గా అర్థమవుతుంది. రా అండ్ రస్టిక్ స్టేట్మెంట్ అని గత 2 రోజులుగా అనౌన్స్ చేస్తుంటే మామూలుగా ఏదైనా సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందన్నట్టుగానే ఆలోచించాం. కాకపోతే ఇంత రస్టింగ్ ఏందన్న, మరీ బోల్డ్ డైలాగ్స్, ఆ వేరియేషన్ ఏంది, ఆ డైలాగ్ ఏంది, ఆ కంపారిజన్ ఏంది, ఆ స్క్రీన్ ప్రెజర్స్ ఏంది, వావ్! ఒక్కటే వర్డ్, మైండ్ బ్లోయింగ్ అంతే. అరాచకానికి కేర్ ఆఫ్గా నిలవబోతున్నావు శ్రీకాంత్ ఓదెల అన్న. ఏమన్నా తీసావా? టీజర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. ఈ కథ అంతా దేని గురించి అంటే నాని కొత్త సినిమా ది ప్యారడైజ్ గురించి. తాజాగా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో విడుదలయ్యింది. అదే ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ ఎగ్జైట్మెంట్ అంతా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కాన్సెప్ట్ అన్నిటిలో ది బెస్ట్ కాన్సెప్ట్గా ది ప్యారడైజ్ సినిమా నిలవబోతుందంటే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాంటి కాన్సెప్ట్ని ఈ సినిమా కొరకు తీసుకున్నారు. ముందుగా టీజర్ విషయానికి వస్తే కాకి అనే కాన్సెప్ట్తో ది ప్యారడైజ్ టీజర్ని మొదలుపెట్టారు. చరిత్రలో ఎక్కడ చూసినా చిలుకలు పావురాల గురించే రాశారు, కానీ కాకుల గురించి ఎక్కడ రాయలేదు. ఆ కాకులకు సంబంధించిన జాతిని వెలుగులోకి తీసుకొచ్చే కాన్సెప్టే ఈ ప్యారడైజ్ అని ఈ టీజర్ని మొదలుపెట్టారు. ఇక టీజర్ తర్వాత నానిని ఇంట్రడ్యూస్ చేసిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. బుర్ర పాడైపోయింది. ఆయన 2 జడలతో ముక్కుకి ముక్కు పుల్లలు పెట్టుకొని అర్ధనారీశ్వరులుగా అంటే హిజ్రా టైప్లో నాని కనిపించబోతున్నట్టుగా ఈ టీజర్లో తెలిసింది. హైదరాబాద్లోని పాత బస్తీ బ్యాక్డ్రాప్లో, హిజ్రాల బ్యాక్డ్రాప్లో జరిగే కథగా ది ప్యారడైజ్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ సినిమాలో హిజ్రా పాత్రలో నాని కనిపించబోతున్నారు. ఇప్పటివరకు హిజ్రా వాళ్ళని చాలా హీనంగా చూసేవారు జనాలు. అలాంటి వాళ్ళు తిరగబడి తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తే, అది కూడా గ్లోబల్ లెవెల్లో ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అనే వినూత్నమైన కాన్సెప్ట్ని, దానికి రా అండ్ రస్టిక్ ఎమోషన్ని కలిపి ది ప్యారడైజ్ సినిమాని తెరపై ప్రజెంట్ చేయబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. నిజానికి శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా చూసినప్పుడే ఆయనలో స్టఫ్ ఉందని చాలామంది అనుకున్నారు. కానీ ది ప్యారడైజ్ సంబంధించిన టీజర్తో ఆయన పైన అంచనాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాయి. ప్రతి ఫ్రేము, ప్రతి షాటు, ప్రతి డైలాగు ఆడియన్స్ని ఉర్రుత లూగించేలా మైండ్ పగిలిపోయే రేంజ్లో టీజర్ని ప్రజెంట్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. ఇక టీజర్ చివరిలో లకారంతో వచ్చే డైలాగ్ ఏదైతే ఉందో అది మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఈ టీజర్తో ది ప్యారడైజ్ సినిమా పైన అంచనాలు భారీ కాదు, అతి భారీకి చేరుకున్నాయి. టీజరే ఈ రేంజ్లో కట్ చేశారంటే సినిమా దీనికి 10 ఉండబోతుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ రా అండ్ రస్టిక్ టీజర్కి అనిరుద్ అందించిన మ్యూజిక్ ది బెస్ట్గా ఉందని చెప్పాలి. ఆ టీజర్లోని కంటెంట్ని, విజువల్స్ని ఎలివేట్ చేసే రేంజ్లో అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ని అందించారు. మరి ది ప్యారడైజ్ టీజర్ మీరు చూసారా? మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అభి టీవీని సబ్స్క్రైబ్ చేయండి.